క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కలవరపెట్టిన వార్త ఇది. ఆస్ట్రేలియా మాజీ స్టార్ క్రికెటర్, 2 సార్లు ప్రపంచ కప్ విజేత అయిన డామియన్ మార్టిన్ ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 54 ఏళ్ల మార్టిన్‌కు మెనింజైటిస్ అనే ప్రమాదకరమైన వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త వెలువడినప్పటి నుంచి ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, క్రీడా సంస్థలు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. డిసెంబర్ 26న అంటే బాక్సింగ్ డే రోజున డామియన్ మార్టిన్ తన గోల్డ్ కోస్ట్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా ఆయనకు తీవ్ర అస్వస్థత కలగడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆయనను అత్యవసరంగా బ్రిస్బేన్ లేదా గోల్డ్ కోస్ట్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేసిన పలు వైద్య పరీక్షల అనంతరం మార్టిన్‌కు మెనింజైటిస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మెనింజైటిస్ అనేది మెదడు మరియు వెన్ను చుట్టూ ఉండే రక్షణ పొరలు వాపుకు గురయ్యే పరిస్థితి. ఇది సాధారణంగా బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా సంభవిస్తుంది. బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అత్యంత ప్రమాదకరమైనది కాగా, వైరల్ మెనింజైటిస్ కొంత తక్కువ తీవ్రతతో ఉండొచ్చు. ఈ వ్యాధి లక్షణాల్లో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, మెడ గట్టిపడటం, వాంతులు, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. సమయానికి సరైన చికిత్స అందకపోతే మెదడుకు శాశ్వత నష్టం కలగడం, వినికిడి లేదా చూపు కోల్పోవడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. డామియన్ మార్టిన్ పరిస్థితి ప్రస్తుతం తీవ్రంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మెదడులో వాపు నియంత్రణలో ఉంచేందుకు మరియు శరీరంపై ఒత్తిడి తగ్గించేందుకు వైద్యులు ఆయనను తాత్కాలికంగా ఇండ్యూస్డ్ కోమాలో ఉంచారు. ఇది పూర్తిగా వైద్యపరమైన నిర్ణయం మాత్రమేనని, రోగి కోలుకునే అవకాశాలను మెరుగుపరచడానికే ఇలా చేస్తారని నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యం కొంత స్థిరపడిన తర్వాత మరికొన్ని రోజుల్లో ఆయనను కోమా నుంచి బయటకు తీసుకొస్తామని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డామియన్ మార్టిన్ అనారోగ్య వార్త వెలువడగానే క్రికెట్ ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత క్రికెటర్లు తమ స్పందన తెలియజేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్బర్గ్ మాట్లాడుతూ, మార్టిన్ ఆస్ట్రేలియా క్రికెట్కు చేసిన సేవలు అపారం. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. మాజీ సహచరులు ఆడమ్ గిల్క్రిస్ట్, డారెన్ లెహ్మన్ వంటి దిగ్గజాలు సోషల్ మీడియా ద్వారా తన సానుభూతిని తెలియజేస్తూ, మార్టో బలమైన మనిషి, ఈ పోరాటంలో గెలుస్తాడు అంటూ ధైర్యం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా ప్రార్థనలు చేస్తూ సందేశాలు పంపిస్తున్నారు. డామియన్ మార్టిన్ ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన ఆటగాడు. ఆయన ఆస్ట్రేలియా తరపున 67 టెస్టులు, 208 వన్డేలు ఆడారు. తన కెరీర్‌లో ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు విజయాలు అందించారు. ప్రత్యేకంగా 1999, 2003 ప్రపంచ కప్‌ల్లో ఆస్ట్రేలియా విజయంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. అలాగే 2006 ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన జట్టులో కూడా ఆయన కీలక సభ్యుడిగా ఉన్నారు. డామియన్ మార్టిన్ కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే ఘట్టం 2003 ప్రపంచ కప్ ఫైనల్. భారత్‌తో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో ఆయన వేలి గాయం ఉన్నప్పటికీ అద్భుతమైన ధైర్యంతో బ్యాటింగ్ చేశారు. విరిగిన వేలుతోనే అజేయంగా 88 పరుగులు చేసి ఆస్ట్రేలియాను భారీ స్కోర్ దిశగా నడిపించారు. ఆ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాకు ప్రపంచ కప్ అందించడంలో కీలకంగా మారింది. ఆ రోజు మార్టిన్ చూపిన ధైర్యం, నిబద్ధత ఇప్పటికీ క్రికెట్ అభిమానుల హృదయాల్లో చెరిగిపోని జ్ఞాపకంగా నిలిచిపోయింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత మార్టిన్ ఎక్కువగా ప్రశాంత జీవితం గడుపుతున్నారు. క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా క్రికెట్‌తో ఆయనకు అనుబంధం కొనసాగుతూనే ఉంది. యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేయడం, కొన్ని సందర్భాల్లో విశ్లేషకుడిగా వ్యవహరించడం ద్వారా ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇలాంటి సమయంలో డామియన్ మార్టిన్ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఇది అత్యంత కఠినమైన దశ. అయితే ప్రపంచవ్యాప్తంగా నుంచి వస్తున్న ప్రార్థనలు, శుభాకాంక్షలు వారికి కొంత ధైర్యాన్ని ఇస్తున్నాయి. వైద్యులు కూడా అత్యుత్తమ చికిత్స అందిస్తూ ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు. డామియన్ మార్టిన్ కేవలం ఒక గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు, ఆస్ట్రేలియా క్రికెట్‌కు గర్వకారణమైన వ్యక్తిత్వం. మైదానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని విజేతగా నిలిచిన ఆయన ఈ ఆరోగ్య పోరాటంలో కూడా తప్పకుండా గెలుస్తారని అభిమానులు నమ్ముతున్నారు. ఈ దిగ్గజ క్రికెటర్ త్వరగా పూర్తిగా కోలుకొని మళ్ళీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా అభిమానుల ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయడం ద్వారా మనం చూపించగలిగిన చిన్న సహకారమే అయినా అది ఆయనకు శక్తినిస్తుందనే నమ్మకంతో ముందుకు సాగుదాం.